వెల్కమ్ ఆర్ ఎంఆర్పి ఇన్ఫో ఛానల్. కేవలం ఒక్కరోజులో ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఆవరైపోయాయి. అవును. దీని వెనుక పెద్ద స్కామ్ లేదు, మార్కెట్ క్రాష్ అవ్వలేదు. అసలు కారణం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక చిన్న స్టార్టప్ రిలీజ్ చేసిన కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈరోజు మనం ఆంథ్రోపిక్ అనే సంస్థ విడుదల చేసిన క్లాడ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి లోతుగా చర్చిస్తున్నాం. ఇండియన్ ఐటీ రంగంపై ఇది ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇది నిజంగానే మన ఉద్యోగాలకు ముప్పుగా మారుతుందా, లేక ఇది కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పెద్ద ఎకనామిక్ స్ట్రాటజీలో ఫైనల్ స్టెప్పా? ఈ విశ్లేషణలో మనం కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న అసలు కథను చూద్దాం. క్లాడ్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంత పెద్ద సంచలనం సృష్టిస్తోంది, ఇంకా దీని వెనుక ఉన్న ఆర్థిక వ్యూహాత్మక కారణాలు ఏంటి, ఇవన్నీ వివరంగా చూద్దాం. సరే, మొదలు తెరదాం. అసలు ఈ క్లాడ్ ఏంటి? మనం రోజు వాడే చాట్బాట్ల లాంటిదేనా, లేక ఇందులో ఏదైనా స్పెషల్ ఉందా? ఇది మరో చాట్బాట్ అనుకుంటే పొరపాటే. ఇది అంతకంటే చాలా ఎక్కువ. దీనిని ఆంథ్రోపిక్ అనే ఒక అమెరికన్ కంపెనీ 2021లో స్టార్ట్ చేసింది. ఓకే. దాని ఫౌండర్ డారియో అమోడే అంతకుముందు ఓపెన్ ఏఐలో రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. అంటే చాట్ జీపీటీని తయారు చేసిన టీంలో ఒక కీ పర్సన్ అన్నమాట. అవునా? అందుకే గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు ఇందులో $100 కోట్ల ఇన్వెస్ట్ చేశాయి. అంటే దీని వెనుకున్నది మామూలు టీం కాదు, ఈ ఫీల్డ్లో టాప్ ఎక్స్పర్ట్స్ ఉన్నారన్నమాట. అయితే వేరే ఏఐల కన్నా ఇది ఎలా భిన్నం? ఎందుకు కార్పొరేట్ వరల్డ్ మొత్తం దీని గురించి మాట్లాడుకుంటోంది? అక్కడే అసలు పాయింట్ ఉంది. చాలా ఏఐలు జనరల్ సంభాషణల కోసం డిజైన్ చేశారు, కానీ క్లాడ్ను ఫస్ట్ నుంచి బిజినెస్, కార్పొరేట్ అవసరాల కోసమే క్రియేట్ చేశారు. దీనికి ఒక యూనిక్ ఎబిలిటీ ఉంది. దాన్ని కాంటెక్స్ట్ విండో అంటారు. కాంటెక్స్ట్ విండో అదేంటి? దాన్ని ఒక సూపర్ పవర్డ్ షార్ట్ టర్మ్ మెమరీలా ఊహించుకోండి. మీరొక మామూలు ఏఐకి ఒక పుస్తకం ఇచ్చి దాని గురించి ప్రశ్నలు అడగలేరు. కరెక్ట్. కానీ క్లాడ్కి మీరు 1,00,000 పేజీల డాక్యుమెంట్, ఒక పెద్ద లీగల్ కాంట్రాక్ట్ లేదా 1000 కొద్ది బ్యాంక్ స్టేట్మెంట్లను ఒకేసారి అప్లోడ్ చేసి అవును, ఒకేసారి అప్లోడ్ చేసి వాటన్నింటినీ అనలైజ్ చేయమని అడగవచ్చు. అది మొత్తం డేటాను గుర్తుంచుకుని పనిచేస్తోంది. ఈ ఒక్క కేపబిలిటీనే దీని గేమ్ చేంజర్గా మార్చేసింది. అద్భుతం. అంటే ఒక ఫైల్ అప్లోడ్ చేస్తే 1000 కొద్ది ఇన్వాయిస్లను పేమెంట్స్తో మ్యాచ్ చేయడం, బిల్లుల్లో తప్పులుంటే చెప్పడం, ఖర్చులు, ట్యాక్సులు లెక్కించడం, చివరికి లీగల్ నోటీసుల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా సరిచేయడం, ఇవన్నీ నిమిషాల్లో చేసేస్తుందన్నమాట. ఖచ్చితంగా. సాధారణంగా ఈ పనుల కోసం జూనియర్ డెవలపర్లు, ఫైనాన్స్ అనలిస్టులు రోజుల తరబడి పనిచేస్తారు. అవును. ఇప్పుడు ఆ పని మొత్తం ఒకే ఒక ఏఐ కొన్ని నిమిషాల్లో పూర్తి చేస్తోంది. అందుకే ఇది జస్ట్ ఒక ఇంప్రూవ్మెంట్ కాదు, ఇది ఒక కంప్లీట్లీ కొత్త రియాలిటీ. ఓకే, ఇది చాలా పవర్ఫుల్ టూల్ అని అర్థమైంది. కానీ ఒక టూల్ రిలీజ్ అయినంత మాత్రాన 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఎలా పడిపోతుంది? దీని వెనుక ఇంకేదో పెద్ద కారణం ఉండిండాలి. ఆ ఒక్కరోజు ఏం జరిగింది మార్కెట్లో? జరిగింది ఒకే ఒక అనౌన్స్మెంట్. క్లౌడ్ ప్లగిన్లు రిలీజ్ అయిన వెంటనే మన ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా వీళ్ల షేర్లు భారీగా పడిపోయాయి. ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే 54,000 కోట్ల మార్కెట్ క్యాప్ కోల్పోయింది. టీసీఎస్ షేర్లు 6-7% పడిపోయాయి. ఎందుకంటే ఆ అనౌన్స్మెంట్ చేసింది ఎవరో కాదు, ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. ఎవరు? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్. ఆయన స్వయంగా మా కంపెనీలో కోడింగ్ మరియు రీజనింగ్ అవసరాల కోసం మేము క్లౌడ్ను వాడుతున్నాము అని చెప్పారు. ఒక్క నిమిషం, ఎన్విడియానా? వాళ్ళేదో సాఫ్ట్వేర్ కంపెనీ కాదు కదా? కాదు. ఈ ఏఐలు పనిచేయడానికి కావాల్సిన హార్డ్వేరు, చిప్స్ తయారు చేసేదే వాళ్ళు. ప్రపంచానికి చిప్స్ సప్లై చేసే $4.5 ట్రిలియన్ కంపెనీ అది. అవును, మన ఇండియన్ జీడీపీ కంటే ఎక్కువ. అలాంటి కంపెనీ వాళ్ల సొంత కోడింగ్ కోసం ఒక బయటి కంపెనీ టూల్ వాడుతోందంటే అది మార్కెట్కు చాలా పెద్ద సిగ్నల్ పంపినట్లే. ఎగ్జాక్ట్లీ. ఈ టెక్నాలజీ నిజమైనది, ఇది పనిచేస్తోంది, మేమే దీన్ని వాడుతున్నాం అని వాళ్లు చెప్పకనే చెప్పారు. ఆ ఒక్క మాటతో ఇన్వెస్టర్లకు విషయం అర్థమైపోయింది. ఇండియన్ ఐటీ కంపెనీల ఫ్యూచర్పై వాళ్లకు డౌట్స్ మొదలయ్యాయి. ప్రస్తుతానికి మనం ఇన్పుట్ ఇస్తే క్లౌడ్ అవుట్పుట్ ఇస్తోంది, కానీ భవిష్యత్తు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అంచనాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది మన కొలీగ్లా పనిచేస్తుందంటున్నారు. అదెలా సాధ్యం? ఒక సాఫ్ట్వేర్ మనతో పాటు టీంలు ఎలా పనిచేస్తుంది? ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ కథలా ఉన్నా నిపుణులు అంచనా వేస్తున్నది ఇదే. రాబోయే 1-3 సంవత్సరాలలో ఈ ఏఐ మోడల్ మనం అడిగే పనులు చేయడమే కాదు, స్వయంగా ఆలోచించి పనిచేసే ఒక ఏజెంట్గా మారుతుంది. ఒక ఉదాహరణతో చెప్తారా? అది సేల్స్ పడిపోయిన విషయాన్ని అదే గుర్తుస్తుంది, వెంటనే రంగంలోకి దిగుతుంది. మార్కెటింగ్ బడ్జెట్ను ఒక 10% పెంచితే రిజల్ట్ ఉంటుందా అని సిమ్యులేట్ చేస్తుంది. ఓకే. వెబ్సైట్ కోడ్లో ఏమైనా బగ్స్ ఉన్నాయేమో చెక్ చేసి వాటిని అదే ఫిక్స్ చేస్తుంది. కస్టమర్లు ఆన్లైన్లో పెట్టిన నెగటివ్ రివ్యూలన్నింటినీ అనలైజ్ చేసి అసలు సమస్య ఎక్కడుందో కనుక్కుంటుంది. అంటే అది సమస్యను గుర్తించి కారణాలు వెతికి సొల్యూషన్స్ కూడా అదే ప్రపోజ్ చేస్తుందన్నమాట. అక్కడతో ఆగదు. ఈ అనాలిసిస్ అంతటినీ ఒక కంప్లీట్ ప్లాన్గా మార్చి సీఈఓకి ఫైనల్ అప్రూవల్ కోసం పంపుతుంది. ఓకే. సీఈఓ కేవలం అప్రూవ్ బటన్ నొక్కితే చాలు, ఆ మార్పులన్నింటినీ సిస్టంలో అదే అమలు చేస్తుంది. మార్కెటింగ్ బడ్జెట్ పెంచడం దగ్గర నుంచి కోడ్ అప్డేట్ చేయడం వరకు
అన్నీ అదే చూసుకుంటుంది. ఇది వింటుంటే నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది. అందుకే ఇన్నేళ్లు కష్టపడి కాలేజీ నుండి నేర్చుకున్న కోడింగ్ స్కిల్స్ని ఇది నిమిషాల్లో చేసి చూపిస్తోంది అని ఒక సీనియర్ డెవలపర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటే ఆశ్చర్యం లేదు. వాళ్ల భయం అర్థమవుతోంది. నిజమే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. ఈ టెక్నాలజీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కదా, మరి ప్రత్యేకంగా భారత ఐటీ రంగానికే ఇంత పెద్ద ముప్పుగా ఎందుకు చూస్తున్నారు? దీనికి సమాధానం అమెరికా ఔట్సోర్సింగ్ పాలసీలో, దాని వెనుకన ఎకనామిక్ స్ట్రాటజీలో దాగి ఉంది. దశాబ్దాలుగా వాళ్ళ సిద్ధాంతం ఒక్కటే, వెపన్స్ తప్ప అన్నీ అవుట్సోర్స్ చెయ్యి. ఐటీ పనులను ఇండియాకు, మ్యానుఫ్యాక్చరింగ్ను చైనాకు ఇలా అవుట్సోర్స్ చేశారు. ఇది మనకు చాలా కాలంగా తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఏం మారింది? ఖర్చు. కాలక్రమేణా ఇండియన్ ఐటీ కంపెనీలు అవసరానికి మించి ఛార్జ్ చేస్తున్నాయని అమెరికన్ కంపెనీలు ఫీల్ అవ్వడం మొదలుపెట్టాయి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్కు గంటకు $100, ఒక ఇంజనీర్కు $50, ఇలా 100 మందికి గంటల లెక్కన పే చేయడం వాళ్లకు ఆర్థికంగా భారంగా మారింది. అంటే ఖర్చు తగ్గించుకోవాలనే ఆలోచన నుంచే ఈ ఏఐ డెవలప్మెంట్ పుట్టిందంటారా? ఇది కేవలం ఒక టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కాదా? ఇది కేవలం టెక్నాలజీ మార్పు కాదు, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఎకనామిక్ షిఫ్ట్. ఈ ఆలోచన నిన్నో మొన్నో వచ్చింది కాదు. సోర్సెస్ ప్రకారం దీనికి బీజాలు 2014లోనే పడ్డాయి. 2014లోనేనా? అంటే దాదాపు ఒక దశాబ్దం క్రితమా? అప్పటికింకా ఈ జనరేటివ్ ఏఐ ఇంత పాపులర్ కూడా కాలేదు కదా? అవును. ఇండియన్ వర్కర్ సిస్టంపై డిపెండెన్సీ తగ్గించుకోవడానికి, కాస్ట్స్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి శామ్ ఆల్ట్మన్, ఎలన్ మస్క్ లాంటి సిలికాన్ వ్యాలీ లీడర్లు ఏఐ బాట్స్ను ఒక స్ట్రాటజిక్ స్టెప్గా చూశారు. ఇది 2 దశాబ్దాలుగా నడుస్తున్న అవుట్సోర్సింగ్ ఈక్వేషన్ను పూర్తిగా మార్చేసే ప్లాన్ అన్నమాట. వాళ్ల ఆలోచన చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు 20 మంది యావరేజ్ ఇంజనీర్లు చేసే పనిని కేవలం 5 హైలీ స్కిల్డ్ ఇంజనీర్లతో క్లౌడ్ లాంటి టూల్స్ వాడి పూర్తి చేయవచ్చు. అయితే మనం ఇక్కడ వింటున్నది ఒక టెక్నాలజీ గురించి కాదు, దశాబ్దాలుగా నడుస్తున్న ఒక బిజినెస్ మోడల్ ముగింపు గురించి. కానీ మనం కేవలం ఐటీ ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నాం. దీని ప్రభావం వేరే రంగాలపై ఎలా ఉంటుంది? దీని ప్రభావం ఒక చైన్ రియాక్షన్లా ఉంటుంది. ఐటీ ఉద్యోగాలు తగ్గితే అది కేవలం ఆ సెక్టార్కే పరిమితం కాదు. ఐటీ ఇంజనీర్ల జీతాలు తగ్గినా లేదా ఉద్యోగాలు పోయినా వాళ్ల కొనుగోలు శక్తి, అంటే పర్చేసింగ్ పవర్ బాగా తగ్గుతుంది. అది నేరుగా ఇతర రంగాలను దెబ్బతీస్తుంది. కరెక్ట్. ఉదాహరణకు రియల్ ఎస్టేట్. మొదటగా రియల్ ఎస్టేట్. బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి సిటీస్లో రెంటల్ మార్కెట్ ఎక్కువగా ఐటీ ఉద్యోగుల మీదే ఆధారపడి ఉంది. వాళ్ల ఆదాయం తగ్గితే అద్దెలు పడిపోతాయి. నిజమే. ఖరీదైన రెస్టారెంట్లు, హోటళ్ల బిజినెస్ దెబ్బతింటుంది. $1000 పెట్టుకునే సినిమా టికెట్లు, మల్టీప్లెక్స్ల వ్యాపారం తగ్గుతోంది. ఎందుకంటే ఇండియన్ ఎకానమీలో ఐటీ ఉద్యోగులు ఒక పెద్ద కన్జ్యూమర్ బేస్. వాళ్ల స్పెండింగ్ తగ్గితే ఆ ఎఫెక్ట్ ప్రతి సెక్టార్పై పడుతుంది. సోర్స్లోని ఒక వ్యక్తిగత అనుభవం కూడా ఈ విషయంలో ఒక ఆసక్తికరమైన పాయింట్ చూపిస్తుంది. ఏఐ టచ్ చేయలేని రంగాల గురించి. అవును, అదొక ముఖ్యమైన పాయింట్. కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి రంగాల్లో మనిషి ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరి. ఫీల్డ్ వర్క్ అనమాట. అవును. ఫీల్డ్లో టెస్టింగ్ చేయడం, ఇన్స్టలేషన్ చేయడం, కాంక్రీట్ వేయడం లాంటి పనులను ఏఐ చెయ్యలేదు. ఇదొక ప్లస్ పాయింట్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ రంగాలను కూడా వేరే రకమైన ప్రెషర్ ఇబ్బంది పెడుతోంది. అదేలా? టెక్నాలజీ కాకపోతే మరేంటి? ఇంటర్నల్ కాంపిటీషన్. సోర్స్లో చెప్పిన ప్రకారం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇండియన్ కాస్ట్ కన్సల్టింగ్ కంపెనీల మధ్య ఉన్న విపరీతమైన పోటీ వల్ల ప్రాజెక్టు విలువలు దారుణంగా పడిపోతున్నాయి. అవునా? ₹1 కోటి విలువైన ప్రాజెక్ట్ను పోటీ తట్టుకోవడానికి కేవలం 40 లక్షలకే ముగిస్తున్నారని సోర్స్ చెప్తోంది. అంటే మన సర్వీస్ ఇండస్ట్రీ ఒకవైపు ఏఐ లాంటి బయటి టెక్నాలజీ ముప్పును, మరోవైపు ఇంటర్నల్ మార్కెట్ కాంపిటీషన్ అనే ఒత్తిడిని కూడా ఎదుర్కొంటోంది. కాబట్టి మనం ఈరోజు చూసిందేంటంటే క్లౌడ్ అనేది కేవలం ఒక టూల్ కాదు, ఇది గ్లోబల్ అవుట్సోర్సింగ్ డైనామిక్స్ను మార్చగల శక్తి ఉన్న ఒక స్ట్రాటజిక్ వెపన్. దశాబ్దాల కృప మొదలైన ఒక ఆర్థిక వ్యూహానికి ఇది క్లైమాక్స్ లాంటిది. కరెక్టే. దీని ప్రభావం కేవలం ఐటీకే పరిమితం కాకుండా మన మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. దీనికి సొల్యూషన్ కేవలం అప్స్కిలింగ్ అని చెప్పడం చాలా ఈజీ, కానీ అది సరిపోదు. ఎలాంటి స్కిల్స్ అవసరం అనేది అసలు ప్రశ్న. కేవలం ఈ టూల్స్ను వాడడం నేర్చుకుంటే సరిపోదు. మరి ఏం చేయాలి? ఇండియాలోనే ఇలాంటి పవర్ఫుల్ ఏఐ టూల్స్ను తయారు చేయగల రీసెర్చ్, డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టాలి. సమస్యను గుర్తించడం, ఏఐకి సరైన ప్రశ్నలు వేయగల స్ట్రాటజిక్ థింకింగ్ లాంటి స్కిల్స్ ఇప్పుడు చాలా కీలకం కాబోతున్నాయి. ముగింపుగా శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఇది. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు అన్నట్లు ఇది నిజంగా ఇండియన్ ఐటీ సర్వీసెస్ రంగానికి ఒక బ్యాడ్ న్యూసా? దాన్ని పూర్తిగా రీప్లేస్ చేయగలదా? లేదా మనం మరో ప్రశ్న కూడా వేసుకోవచ్చు. రాబోయే 3 సంవత్సరాలలో ఒక ఏఐ మన కొలీగ్గా మారగలదనే ఆలోచన ఎంతవరకు నిజం కావచ్చు? ఇది కేవలం టెక్ వరల్డ్ క్రియేట్ చేసిన ఒక హైపా, లేక మనం నిజంగా ఒక కొత్త పారిశ్రామిక విప్లవం అంచున నిలబడి ఉన్నామా? దీని పర్యవసానాలు మనం ఊహించిన దానికంటే చాలా వేగంగా, చాలా తీవ్రంగా ఉండబోతున్నాయా?